హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. హౌఎవర్ హీ యూజెస్ ఎ వెయిట్ దట్ యాక్చువల్లీ వెయిట్స్ 21% లెస్ దెన్ రిటర్న్ ఆన్ ఇట్. ఫైండ్ పర్సెంటేజ్ ప్రాఫిట్. ఇక్కడ ఒక షాప్ కీపర్ అయితే ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఏమని? అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి సేల్ చేస్తా ఉన్నాడు. కానీ అతను వెయిట్ యాక్చువల్ వెయిట్ కన్నా 21% లెస్ వెయిట్ ఉండే వెయిట్ని యూజ్ చేస్తాను. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. అతను వెయిట్ తక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. ఇప్పుడు కరెక్ట్ వెయిట్ 1 kg అనుకుందాం. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. ఇది కరెక్ట్ వెయిట్. కరెక్ట్ వెయిట్. ఫాల్స్ వెయిట్ వచ్చి 21% లెస్. ఎనీ నెంబర్ 100%. 21% లెస్ అంటే 100లో 21 పోతే 79%. 79% ఆఫ్ 1000 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 790 గ్రామ్స్. 790 గ్రామ్స్. ఇది వచ్చి ఫాల్స్ వెయిట్. ఎర్రర్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. 1000కి 790కి డిఫరెన్స్ ఎంత? 210. ఫాల్స్ వెయిట్ అంటే 790 గ్రామ్స్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 క్యాన్సిల్. డివిజన్ చేయండి. ఆప్షన్స్ని బట్టి వెళ్ళిపోవచ్చు. ప్రతి ఆప్షన్ 2తో స్టార్ట్ అవుతా ఉంది. 9 2s 18, 7 2s 14, 158. నెక్స్ట్ 10లో 5 పోతే 5. 520 కదా. నెక్స్ట్ 7 9s 63, 7 7s 49. 6తో చేయండి. 6 9s 54, 6 7s 42, 47. ఎంత వస్తుంది రిమైండర్? 26. రిమైండర్ 46 కదా, బై 79. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 500. కాస్ట్ ప్రైస్ ఎంత? 500. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ టు మేక్ 28% ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత రావాలా? 28%. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 28 into 5 ఎంత? 140. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ వచ్చి 500, ప్రాఫిట్ వచ్చి 140. 500 ఒక 140 ఎంత? 640. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రీటైలర్ బైస్ 12 pairs ఆఫ్ షూస్ ఫర్ 22,400. ఇక్కడ చూడండి, 12 pairs ఆఫ్ షూస్ అయితే తీసుకున్నాడు. ఎంత అమౌంట్కి? 22,400. హిజ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ 1,600. అంటే టోటల్ ఎంత ఖర్చు అయింది అతనికి? 22,400. ఎక్స్పెన్సెస్ ఒక 1,600. మొత్తం యాడ్ చేస్తే ఎంత? 24,000. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్. అమ్మడం వల్ల ఎంత ఎర్న్ చేస్తాడు? 28,500. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4,500. కాస్ట్ ప్రైస్ వచ్చి 24,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సిల్.
3 8s 24, 3 15s. Answer 150/8. Next 8 1s 8, 70 కదా, 8 8s 64, 60, 8 7s 56. ఆన్సర్ ఎంత? 18.75. Fourth option. Next question. కేతన్ సోల్డ్ 151 చైర్స్. మొత్తం ఎన్ని చైర్స్ అమ్మాడు? 151. ఇలా అమ్మడం వల్ల అతనికి ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రాఫిట్ వచ్చి దేనికి ఈక్వల్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 51 చైర్స్ కి అయితే ఈక్వల్. మనకు తెలుసు కదా ప్రాఫిట్ కి ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనం సేల్ చేసేది 151 చైర్స్ కదా, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 151 చైర్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 151 చైర్స్. మనం సేల్ చేసేది 151 కాబట్టి ఇక్కడ 151 అని రాస్తాం. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అంతా ఒక సైడ్ పంపేయండి. ఇక్కడ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 151 చైర్స్, సెల్లింగ్ ప్రైస్ లెఫ్ట్ సైడ్ పంపేయండి. ఇక్కడ 151, ఇక్కడ 51. 151 లో 51 పోతే 100 కదా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 చైర్స్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఈక్వల్ కదా, కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమనుకోవచ్చు? 100 అనుకోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఏమనుకోవచ్చు? 151. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 151. లెఫ్ట్ రైట్ ఈక్వల్ కాబట్టి కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 51 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. ఆన్సర్ ఎంత వస్తుంది? 51% అయితే వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ బాట్ ఏ పియానో అండ్ సోల్డ్ టు గోపాల్. అమిత్ ఒక పియానో కొనేసి గోపాల్కి అమ్మాడు. ఎంత ప్రాఫిట్కి? 5% ప్రాఫిట్కి అమ్మాడు. గోపాల్ వచ్చి అక్షయ్కి అయితే అమ్మాడు. ఎంత పర్సెంట్ లాస్కి? 25% లాస్కి అమ్మాడు. అక్షయ్ మొత్తం ఎంత పే చేశాడు? 1890 రూపీస్. దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పియానో అమిత్ బాట్. మీరు గమనిస్తే మనకి ఇక్కడ బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్. ప్రాఫిట్ అంటే ప్లస్, 100 ప్లస్ 5, 105/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 105/100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్, 100/105. 100 మైనస్ 25, 75/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 75/100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్, 100/75. 25 4s, 25 3s. నెక్స్ట్ 5 20s, 5 21s. నెక్స్ట్ 3 6 18, 3 30s. 21 1s, 21 3s. 30 into 20 600. 600 into 4 అంటే 2400. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. గిల్ సోల్డ్ 2 dogs at సేమ్ ప్రైస్. గిల్ వచ్చి ఎన్ని డాగ్స్ సేల్ చేశారు? 2 dogs. 2 dogs ని ఒకే ప్రైస్ కి సేల్ చేశారు. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఇక్కడ ఏమని ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఒక డాగ్ ని సేల్ చేసేటప్పుడు 22% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో డాగ్ ని సేల్ చేసేటప్పుడు 22% లాస్ వచ్చింది. ఇలా ఉంటే షార్ట్ కట్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండాలా? ఒక డాగ్ ని సేల్ చేసేటప్పుడు 22% ప్రాఫిట్, ఇంకో డాగ్ ని సేల్ చేసేటప్పుడు 22% లాస్. ఈ 2 నెంబర్స్ సేమ్ ఉండాలా? ఒకసారి ప్రాఫిట్, ఇంకోసారి లాస్. ఇలా వచ్చిందంటే అప్పుడు ఖచ్చితంగా లాసే వస్తుంది. అది ఖచ్చితంగా ఏమొస్తుంది? లాస్. ఎంత లాస్ అంటే x/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. ఇక్కడ x అంటే 22 అని,
22/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. 22 స్క్వేర్ ఎంత? 484. 10 స్క్వేర్ 100. 484/100 ఎంత? 4.84. ఆన్సర్ వచ్చి 4.84 లాస్. ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ చేసాము, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. గోపాల్ సోల్డ్ 152 చైర్స్. ఇక్కడ ఎన్ని చైర్స్ సేల్ చేస్తున్నారు? 152. ఇలా సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది. గెయిన్ అంటే ఏమని? ప్రాఫిట్. ప్రాఫిట్ ఏమని ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 76 చైర్స్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. ప్రాఫిట్ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ అమ్మేది 152 చైర్స్ కదా, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్. ఇక్కడ అమ్మేది 152 చైర్స్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్ దేనికి ఈక్వల్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 76. అన్నిటినీ ఒకే సైడ్ పంపించుకోండి. సెల్లింగ్ ప్రైస్ 152లో 76 తీసేయండి. 12లో 6 పోతే 6, 14లో 7 పోతే 7. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 76 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 76, సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? 152. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవచ్చు? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 76 రూపీస్. కాస్ట్ ప్రైస్ 76. పర్సంటేజ్ కావాలి కదా, 76 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత? 100% ప్రాఫిట్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 500. ఒక ఆర్టికల్ ని సేల్ చేశాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? 500. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలా? 26% ప్రాఫిట్ అయితే రావాలా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఇచ్చారు. మనల్ని ఏమడిగారు? సెల్లింగ్ ప్రైస్ అయితే అడిగారు. చూడండి, అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా దేంతో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%, ప్రాఫిట్ వచ్చి 26%. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 + 26 126% అవుతుంది. ఈ విధంగా మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ అంటే 126%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కో. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. 126% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 5 × 6 30, 12 5 60, 63. ఆన్సర్ 630. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The cost price of laptop is 78,200. కాస్ట్ ప్రైస్ 78,200. లాస్ట్ పర్సంటేజ్ ఎంత? 44%. లాస్ట్ పర్సంటేజ్ వచ్చి 44%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఎనీ నెంబర్ 100%. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. ఓకేనా? నెక్స్ట్ 1% ఎంత? 782 కదా. 100% 78,200 అయితే 1% ఏమవుతుంది? 782 అవుతుంది. మనకి ఇప్పుడు ఏం కావాలా? 44% కావాలి. ఫస్ట్ 4% కనుక్కోండి. 4% అంటే ఇంటూ 4 చేస్తే అయిపోతుంది. 4 × 2 8, 4 8s 32, 7 4s 28, 28 ఒక 3 31, 3128. ఇక్కడ 4% ఎంత? 3128. 40% ఎంత? 4% 3128 అయితే 40% కావాలంటే ఇంటూ 10 చేస్తే అయిపోతుంది. ఎంత వస్తుంది? 31280. ఇప్పుడు లాస్ అంటే 44%. 40% వచ్చి
31280. 4% ఎంత? 3128. మొత్తానికి లాస్ ఎంత? మొత్తానికి లాస్ ఎంత వస్తుంది? 34,408. లాస్ అంటే సపరేట్ చేయాలి కదా, సపరేట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది 34,408. 10లో 8 పోతే 2, 9, 11లో 4 పోతే 7, 7లో 4 పోతే 3, 43792. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 400 చీకూస్ వేర్ బాట్ అట్ 1260 per 100. ఇక్కడ 400 చీకూస్ అయితే కొన్నాము, రేట్ ఎంతని ఇచ్చాడు? 1260 per 100. ఇక్కడ మనం కొనింది 400 కదా, ఇక్కడ 100 వచ్చి కాస్ట్ ఎంత? 1260. మనం కొనింది 400 కాబట్టి ఇంటూ 4 చేసుకోండి. 6 4s 24, 12 4s 48, 50. 400 చీకూస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 5040. ప్రాఫిట్ ఇచ్చాడా? ప్రాఫిట్ ఎంత? 860. ప్రాఫిట్ వచ్చి 860. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 5900. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎన్ని చీకూస్? 400 చీకూస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5900. కానీ మనం కనుక్కోవాల్సింది డజన్ ప్రైజే కదా, డజన్ సెల్లింగ్ ప్రైజే కనుక్కోవాలి. 4 చీకూస్ ప్రైస్ ఎంత? 59. మనం ఏం కనుక్కోవాలి? డజన్. డజన్ అంటే 12 కదా, ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. 3 9s 27, 5 3s 15, 17. ఆన్సర్ ఎంత? 177 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్డర్ ఇది కదా, ఫస్ట్ కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 216. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 216. పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 20%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ మీకు ఫ్రంట్ వాల్యూ కావాలంటే 100 + 20, 120/100తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలి కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 20, 120/100. రివర్స్ 100/120. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 12 1s 12, 12 8s. 18 × 10 180. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ 400 pears were purchased at the rate of 1200 per 100. ఇక్కడ చూడండి, 100 pears కాస్ట్ ఎంత? 1200. కానీ మనం కొనింది 400 కదా, మనం కొనింది 400 కాబట్టి మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది? 4800. ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5800. ఇక్కడ 400 పియర్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5800. కానీ వాడు ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్ పర్ డజన్ అన్నాడా? డజన్ అంటే 12 కదా. 4 పియర్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 58. డజన్ కావాలంటే ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. 3 8s 24, 174. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ an article for 20,240. ఆర్డర్ ఇది, కాస్ట్ ప్రైస్. 1 minute. By selling an article for 20,240, a shopkeeper loses 8%. అంటే ఒక ఆర్టికల్ని 20,240కి సేల్ చేస్తే లాస్ వస్తుంది. ఎంత పర్సెంట్? 8%. కాస్ట్ ప్రైస్ అంటే 100%. సెల్లింగ్ ప్రైస్ అంటే లాస్ ఉంటే మైనస్ చేయాలి కదా. 100లో 8 పోతే ఎంత? 92. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 92%. ఎంతనిచ్చాడు? 20,240. మనకి ఇప్పుడు ప్రాఫిట్ రావాలి. ఎంత పర్సెంట్ రావాలా? 12%. 100 + 12, 112%. ప్రాఫిట్ 12% రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఓకేనా? ఎలా చేయాలో చూడండి.
92% 20,240. 112% కావాలంటే 112. మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసు? 92%. ఎంత అని తెలుసు? 20,240. 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s 8, 4 3s 4 5s 20, 4 6 24. నెక్స్ట్ 23తో చేయండి. 23 4s 4 3s 12, 4 2s 8. రాదు. చూడండి 23 1s 23 2s ఎంత? 46. ఆన్సర్ ఎంత? 112 into 220. నెక్స్ట్ 22 into 2 44. 22 into 1 22, 26. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 24640. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటుకు కొన్నాడో అంతే రేటుకి సేల్ చేస్తున్నాడు, కానీ వెయిట్ తక్కువగా యూస్ చేస్తున్నాడు. 24% లెస్ దెన్ వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇట్. ఇలా ఫాల్స్ వెయిట్ యూస్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. చూడండి, కరెక్ట్ వెయిట్ అంటే 1000 grams. అతను 24% లెస్ వెయిట్ యూస్ చేస్తాను అంటే ఫాల్స్ వెయిట్ ఏమవుతుంది? ఎనీ నెంబర్ 100%. 24% తక్కువ అంటే 100లో 24 పోతే 76%. పర్సంటేజ్ అంటే 2 zeros ఆన్సర్. అంటే ఫాల్స్ వెయిట్ ఎంత? 760 grams. ఎర్రర్ అంటే డిఫరెన్స్. 1000కి 760కి డిఫరెన్స్ ఎంత? 240. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సర్. 4 6 24, 4 1s 4 9s. అంటే ఆన్సర్ 600/9. ఆప్షన్స్లో అన్ని ఎర్రర్ వచ్చి 240, ఫాల్స్ వెయిట్ 760. నెక్స్ట్ 4 6 24, 4 1s 4 9s. 600/19 కదా. 19 3s 57, 30 కదా. 19 1s 19. ఆన్సర్ 31తో స్టార్ట్ అవ్వాలి. 31తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1500. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 150 వచ్చింది. ప్రాఫిట్ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చి 150, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1500. కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చా? కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 1350 కదా. కాస్ట్ ప్రైస్ వచ్చి 1350. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ టు గెయిన్ 24%. అతను ఏ ప్రైస్కి సేల్ చేయాలా? అతనికి 24% ప్రాఫిట్ అయితే రావాలి. ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. ప్రాఫిట్ ఎంత రావాలా? 24% రావాలి. 100 + 24 124%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. 1350. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 124 into 135. 5 4s 20, 12 5 60, 620. నెక్స్ట్ 3 into 124, 372. 1 into 124, 124. 4 11 17 6. ఎంత వస్తుంది? 167400 వస్తుంది. పర్సంటేజ్ అంటే 1/100. 2 zeros క్యాన్సర్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చి 315, కొన్న వెల వచ్చి 315, లాభ శాతం వచ్చి 20%. ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. ప్రాఫిట్ వచ్చి 20%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 315. 20% అంటే 20/100 into 315. 25s 5 6 30, 5 3s. ఆన్సర్ 63. సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, చేసిన మోడల్స్ స్కిప్ చేస్తాను. నెక్స్ట్, బై సెల్లింగ్ an article for 4824 ఏ మ్యాన్ గేస్ 20%. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120%. 100 + 20 120. 120% ఎంత 4824. వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ he sells it for 6000. ఇలా రాసుకోవచ్చా? 4824 అంటే 120%. సపోజ్ 6000కి సేల్ చేస్తే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. ఓకేనా? 4824 అంటే 120%. సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 6000 అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. చూడండి, మనకి 6000 కావాలి కాబట్టి 6000. మనకేం తెలుసు? 4824 తెలుసు. ఎంత పర్సెంట్ అని తెలుసు? 120% అని తెలుసు. పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 12 4s 48, 12 2s. ఓకేనా? ఫైనల్గా ఏమొస్తుంది? 600/402 వస్తుంది. 402 600. 402 ones 402. నెక్స్ట్ 8 198 వస్తుంది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ పర్సంటేజ్ అలానే పెట్టుకుందాము. పర్సంటేజ్ అలానే పెట్టుకుంటే 60,000 వస్తుంది. పర్సంటేజ్ ఇంత ముందుగా క్యాన్సిల్ చేసాం కదా, ఇప్పుడు క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ 6000 × 10 ఎంత? 60,000. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్స్ చేసా, 402 ones 402. 198 వచ్చిందా? నెక్స్ట్ ఫోర్స్ చేయండి, 8 4 4 16. 72 372 3720. నెక్స్ట్ 4 9s 9 2s 18, 4 9s 36. అప్రాక్సిమేట్గా దీన్ని ఏమని రాయొచ్చు? 149% అని రాయొచ్చు. అప్రాక్సిమేట్గా ఏమని రాయొచ్చు? 149%. మీరు గమనించండి, 120 ఉంటే ప్రాఫిట్ ఎంత? 20%. 149 ఉంటే 100 + 49 అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 49% అయితే వస్తుంది. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ చేసిన మోడల్స్ అయితే స్కిప్ చేస్తాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 టాయ్స్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 టాయ్స్ ఏమని ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 టాయ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, కాస్ట్ ప్రైస్ అంటే 30, సెల్లింగ్ ప్రైస్ అంటే 50. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ అయితే కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్. కాస్ట్ ప్రైస్ అంటే 30 రూపీస్. పర్సంటేజ్ కావాలి కదా, × 100. 0 0 క్యాన్సిల్. 200/3. 3 6 18, 3 6 18. ఆన్సర్ ఎంత? 66.66%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ సేమ్ మోడల్. ఓకే, ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 35,400. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 35,400. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 118%. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అంటే 100%, ప్రాఫిట్ 18% కదా. 100 + 18 118%. వాట్ వుడ్ హ్యావ్ బిన్ ప్రాఫిట్ ఆర్ లాస్ హ్యాడ్ he sold it for 33,000. సపోజ్ అతను 33,000కి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుందో కనుక్కోవాలి. 33,000 ఎంతో కనుక్కోవాలి కాబట్టి మనకేం తెలుసు? 35,400 తెలుసు. ఎంత అని తెలుసు? 118% అని తెలుసు.
ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి. 2 zeros 2 zeros క్యాన్సల్, 2 1s 2 7s 2 7s, 2 16s 2 165s. నెక్స్ట్ ఇది క్యాన్సలేషన్ చేయాలా. 3తో చేయండి. 3 5s 3 9s, 3 5s 15, 3 5s 15, 59 2s. ఆన్సర్ ఎంత వస్తుంది? 110. 110% అంటే మీనింగ్ ఏమని? 100% ప్లస్ 10%. అంటే ఆన్సర్ 10% ప్రాఫిట్. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ మోడల్ ఇంపార్టెంట్. 15 mangoes are bought for 250. 9 mangoes are bought for 200. మొత్తం ఎన్ని మ్యాంగోస్? 15 ప్లస్ 9 ఎంత? 24 mangoes. 24 mangoes కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 250, ఇక్కడ 200. 250 ఒక 200 ఎంత? 450. నెక్స్ట్, ఇఫ్ ఆల్ మ్యాంగోస్ ఆర్ సోల్డ్ అట్ 240 ఫర్ డజన్ అన్నారా? ఒక డజన్ అంటే 12 మ్యాంగోస్. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఒక డజన్ అంటే 12 మ్యాంగోస్. ఇక్కడ 24 మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 24 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైజే రాయండి. 24 మ్యాంగోస్ అంటే 2 డజన్స్. ఒక డజన్ 240. 2 డజన్స్ ఏమవుతాయి? 240 into 2 480. ఇక్కడ ఏం కనుక్కోవాలా? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. మనం ఏం చేయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండాలి. అందుకనే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ని ఈక్వల్ చేసుకున్నాం. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 30 రూపీస్. కాస్ట్ ప్రైస్ 450. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 15s, 5 3s 5 20s. ఆన్సర్ ఎంత? 20/3. 3 6 18. ఆన్సర్ 6.67. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రాఫిట్ ఎర్న్డ్ వెన్ అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ 4000. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ప్రాఫిట్ వచ్చేసి 10 times లాస్ అన్నాడు. ప్రాఫిట్కి ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 10 times. లాస్కి ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4000. ఒకే ఆర్టికల్ కాబట్టి ఒకే కాస్ట్ ప్రైస్. ఒకే ఆర్టికల్ కాబట్టి ఒకే కాస్ట్ ప్రైస్. లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2790. సాల్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. కనుక్కుందాం. 10 into CP 10 CP. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 10 CP ప్లస్ CP ఎంత? 11 CP నా? లెఫ్ట్ సైడ్ ఏముంది? 4000 ఉంది. నెక్స్ట్ 10 into 2790 అంటే 27,900. రైట్ సైడ్ మైనస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్. యాడ్ చేస్తే ఎంత? 31,900. ఓకేనా? నెక్స్ట్ 11 2s 22, 11 9s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 2900. ప్రాఫిట్ ఎంత రావాలన్నాడు? 20% రావాలన్నారు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు. సెల్లింగ్ ప్రైస్ అంటే 120%. ప్రాఫిట్ 20 అంటే 100 + 20 120%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 2900. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 29 2s 58, 29 1s 29, 29 ఒక 5 34. ఆన్సర్ ఎంత? 3480. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవంతా సేమ్ మోడల్లో. నెక్స్ట్, రాజేష్ బాట్ 5 kg ఆఫ్ యాపిల్ ఫార్ 875. కాస్ట్ ప్రైస్ ఎంత? 875. ఇది 5 kgs కాస్ట్ ప్రైస్. 1 kg కాస్ట్ ప్రైస్ అంటే 5 1s 5, 5 7s 35, 5 5s. 1 kg కాస్ట్ ప్రైస్ ఎంత? 175.
1 kg సెల్లింగ్ ప్రైస్ ఎంత 220. ప్రాఫిట్ కనుక్కోమన్నాడా? ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా, ఎంత వస్తుంది? 45 రూపీస్ వస్తుంది. ఇది 1 kg సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత? 45 రూపీస్. కానీ అతను సేల్ చేసేది 5 kgs కదా, 45 ఇంటూ 5, 5 ఇంటూ 5 25, 225 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, an article is bought for 5,000. కాస్ట్ ప్రైస్ ఎంత? 5,000. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 6,200. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ 1200. కాస్ట్ ప్రైస్ వచ్చి 5,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సల్. 5 2s 10, 5 4s. ఆన్సర్ ఎంత? 24%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 219. ఒక ఆర్టికల్ ని 219 కి సేల్ చేస్తా అన్నాడు. అలా సేల్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది? 9.5% ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 109.5%. ఎందుకు? ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి కదా, 100 ప్లస్ 9.5, 109.5%. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 219 అయితే ఇచ్చారు. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. మీరు గమనిస్తే దీన్ని డబుల్ చేస్తే ఎంత? 219 కదా, 109.5 ని డబుల్ చేస్తే 219. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 2 ఇంటూ 100 ఎంత? 200. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేద్దాము. నెక్స్ట్ 55 చూడండి. ఆశా బాట్ ఏ మిక్సర్ ఫర్ 2160. కాస్ట్ ప్రైస్ వచ్చి 2160. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1998. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్కి ఫార్ములా ఏమంటే పర్సంటేజ్ లాస్కి ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ అంటే డిఫరెన్స్ కదా, 2160లో 1998ని తీసేయండి. 10లో 8 పోతే 2, 15లో 9 పోతే 6, 10లో 9 పోతే 1. లాస్ ఎంత? 162. కాస్ట్ ప్రైస్ ఎంత? 2160. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. ఓకేనా? 9తో చేయండి. 9 2s 18, 9 4s 36, 9 1s 9, 9 8s, 6 3s 6 4s, 22s 25s అంటే 15/2. 15/2 అంటే 7.5%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ జాకెట్ అట్ 18.8% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఒక షాప్ కీపర్ వచ్చి జాకెట్స్ అయితే సేల్ చేస్తా అన్నాడు. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? 18.8% ఎక్కువకి అయితే మార్క్ చేశాడు. సపోజ్ మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్ ఇస్తాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 12.5% డిస్కౌంట్ అయితే ఇస్తాడు. వాట్ పర్సంటేజ్ ప్రాఫిట్ డస్ షాప్ కీపర్ మేక్? ఓకేనా? ఇలా సేల్ చేస్తే ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుందని అడిగారు. స్టార్టింగ్ లో ఉండేది కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ని ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేసాం? 18.8%. ఓకేనా? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అయితే ఇచ్చాం. డిస్కౌంట్ అంటే మైనస్. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే వేటి మధ్యలో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి. ఇక్కడ 2 పర్సంటేజెస్ ఉన్నాయి. సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే ఫార్ములా ఉంది.
ఇది x ఇది y అయితే ఫార్ములా వచ్చి x ప్లస్ వై ప్లస్ xy బై 100. చూడండి x ఎంత 18.8, y వచ్చి 12.5. 18.8 ఇంటూ 12.5 బై 100. 12.5 వన్స్ 12.5 ఎయిట్స్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 12.5 కదా. నెక్స్ట్ 8 to 16 28 కదా, 8 3s 24, 2.35 వస్తుంది. 18.8లో 12.5 తీసేయండి, ఎంత వస్తుంది? 6.3. 6.3లో 2.35 తీసేయండి. 10లో 5 పోతే 5, 12లో 3 పోతే 9, 5లో 2 పోతే 3. ఆన్సర్ 3.95. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 televisions are sold for 7980 each. ఇక్కడ మన దగ్గర 2 టీవీలు ఉన్నాయి, టీవీ 1 టీవీ 2. రెండిటికి సెల్లింగ్ ప్రైస్ సేమ్, రెండిటికి సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఫస్ట్ టీవీ సేల్ చేసేటప్పుడు ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంట్? 5%. సెకండ్ టీవీ సేల్ చేసేటప్పుడు లాస్ వచ్చింది, ఎంత పర్సెంట్? 5%. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంటే, పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ సేమ్ ఉంటే, ఓవరాల్గా మనకి ఎప్పుడు లాసే వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే x/10 హోల్ స్క్వేర్ పర్సెంటేజ్. ఇక్కడ x ఎంత? 5. 5/10 హోల్ స్క్వేర్ పర్సెంటేజ్. నెక్స్ట్ 5 స్క్వేర్ ఎంత? 25. 25/100 అంటే 0.25. ఆన్సర్ వచ్చేసి 0.25% లాస్. నెక్స్ట్ క్వశ్చన్. సచిన్ సోల్డ్ 153 చైర్స్. ఎన్ని చైర్స్ సేల్ చేస్తా అన్నాడు? 153 చైర్స్. అలా సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 85 చైర్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? పర్సెంటేజ్ ప్రాఫిట్ అయితే కనుక్కోవాలి. ప్రాఫిట్ ఈ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మనం సేల్ చేసేది 153 కదా, కాబట్టి 153 రాస్తాను. 153 రాస్తాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 85. సెల్లింగ్ ప్రైస్ అంతా ఒక పక్కకి, కాస్ట్ ప్రైస్ అంతా ఒక పక్కకి తీసుకెళ్ళండి. ఇది లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 153. 153లో 85 తీసేయండి, రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. 153లో 85 అయితే తీసేయండి, 13లో 5 పోతే 8, 14లో 8 పోతే 6, 68. ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 68 వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే 68 ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 68, సెల్లింగ్ ప్రైస్ అంటే 153. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 153లో 68 తీసేయండి, 13లో 8 పోతే 5, 14లో 6 పోతే 8. 85 బై సిపి ఎంత? 68 ఇంటూ 100. 17 4 68, 17 5 85, 4 25. ఆన్సర్ 5 into 25, 125%. నెక్స్ట్ క్వశ్చన్. ఇవంతా సేమ్ మోడల్. కేతన్ బాట్ ఏ షర్ట్ సోల్డ్ టు మనీష్. కేతన్ వచ్చి మహేష్కి సేల్ చేశాడు, ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి? 5%. మహేష్ వచ్చి డేవిడ్కి సేల్ చేశాడు, ఎంత పర్సెంట్ లాస్కి? 24%. ఫైనల్గా డేవిడ్ ఎంత పే చేశాడు? 3990. కేతన్ ఎంత కొన్నాడు అని అడిగారు. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 5 105/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 105/100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ 100/105. 100 - 24 76/100. ఫ్రంట్ వాల్యూ అంటే 76/100. బ్యాక్ వాల్యూ అంటే రివర్స్ 100/76. నెక్స్ట్ 5 20s,
521s. జస్ట్ మీరు క్యాన్సిలేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 3 7s, 3 1s, 3 3s. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేయండి. 7 1s 7, 7 9s. నెక్స్ట్ 19 10s, 19 4s, 4 25s. 25 into 20 500. 500 into 10 5000. Answer A option, third option. Next question. A man sold an article for 217. Selling price వచ్చి 217. Thereby gaining 8.5%. Profit వచ్చి 8.5%. Profit అంటే ప్లస్ చేయాలి కదా. సెల్లింగ్ ప్రైస్ అంటే 100 plus 8, 108.5%. సెల్లింగ్ ప్రైస్ ఎంత 217. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. 108.5 2s ఎంత 217. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 2 into 100 200. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 100 Goas were bought for 1210 per 100. 100 Goas కాస్ట్ ఎంత 1210. కాస్ట్ ప్రైస్ వచ్చి 1210. సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 965. ప్రాఫిట్ ఎంత 965. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా, యాడ్ చేయండి. 5 7 2175. ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 Goas. 100 Goas సెల్లింగ్ ప్రైస్ ఇది. కానీ వాడు ఏమడిగాడు, డజన్ గోవాస్ అడిగాడు. 100 Goas వచ్చి 2175. మనం ఏం కనుక్కోవాలా, డజన్ కనుక్కోవాలి. డజన్ కావాలంటే 12 కనుక్కోవాలి. మనకు 100 ఎంత అని తెలుసు, 2175 అని తెలుసు. నెక్స్ట్ 4 3s 12 4 25s. ఓకేనా. 25 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 25 8s ఎంత 200. 25 7s. 3 into 87. 87 into 3 చేయండి. 3 7s 21, 3 8s 24, 26, 261. ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్స్ అంతా చేసాము, ఇది చేద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 216. సెల్లింగ్ ప్రైస్ ఎంత 216. పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 12.5%. కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. 12.5% అంటే 1/8 అని చూడండి. 25% అంటే 25/100. 1/4 కదా. 25లో హాఫ్ ఎంత 12.5. 1/4లో హాఫ్ 1/8. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 100% అని, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. కాస్ట్ ప్రైస్ అంటే 1 అని, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అని ఇచ్చాడు 1/8. సెల్లింగ్ ప్రైస్ అంటే యాడ్ చేయాలి కదా. 1 + 1/8 9/8. ఓకేనా. ఇక్కడ ఏమని రాయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 9/8 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని రాయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 216. చాలా సింపుల్. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలా, దేనికి యాడ్ చేయాలా, 1కి యాడ్ చేయాలా. 1 + 1/8 9/8. క్యాన్సలేషన్ చేయండి. 9 1s 9 2s 18, 9 4s. కాస్ట్ ప్రైస్ ఎంత 24 into 8, 4 8s 32, 192. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కాంచన్ వచ్చి రింగ్ కొన్నాడు. ఎవరికి అమ్మాడు, మోహన్కి అమ్మాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 5%. మోహన్ వచ్చి ప్రమోద్కి సేల్ చేశాడు. ఎంత పర్సెంట్ లాస్ 25% లాస్. ప్రమోద్ ఎంత పే చేశాడు 3150. కాంచన్ ఎంత కొన్నాడో కనుక్కోవాలి. మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 + 5 105/100. ఫ్రంట్ వాల్యూ అంటే 105/100. బ్యాక్ వాల్యూ అంటే రివర్స్ కదా, 100/105. లాస్ అంటే మైనస్ 100 - 25 75/100. ఫ్రంట్ వాల్యూ అంటే 75/100.
బ్యాక్ వాల్యూ అంటే రివర్స్. 75/100కి రివర్స్ 100/75. 25 4s, 25 3s, 3 1s, 3 10s, ఓకే 3 10s, 3 5s, 105 10s, 105 1s. ఆన్సర్ ఎంత వస్తుంది? 4000 అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 క్రికెట్ బ్యాట్స్. ఇక్కడ ఏమని ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 బ్యాట్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 అన్నారు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతని? కాస్ట్ ప్రైస్ అంటే 32 అని. లెఫ్ట్ సైడ్ కాస్ట్ ప్రైస్, రైట్ సైడ్ 32, మధ్యలో ఈక్వల్ టు ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 28. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అయితే తక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా, కాబట్టి ఏమొస్తుంది? లాస్. ఎంత లాస్ వస్తుంది? ప్రాఫిట్ అన్నా లాస్ అన్నా డిఫరెన్స్ 4 రూపీస్. పర్సంటేజ్ లాస్కి ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 32. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 4 8s. ఇంత ముందుగానే చెప్పుకున్నా. 1/8 అంటే ఎంత పర్సెంట్? 12.5%. మీరు చేయలేకపోతే క్యాన్సలేషన్ చేయండి. 8 1s, 8 12s, 12.5. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మిగతావన్నీ సేమ్ మోడల్. ఏదన్నా డిఫరెంట్గా ఉండేదైతే చెప్తాను. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చెప్తాను చూడండి. ఏ వెండర్ బాట్ 120 షర్ట్స్. అతను 120 షర్ట్స్ అయితే తీసుకున్నాడు. ఒక షర్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 375 అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 48,600. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత? 375. సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఎంత ఇచ్చాడు? 48,600. ఇవి ఎన్ని షర్ట్స్? 120 షర్ట్స్. ఒక షర్ట్ ప్రైస్ ఎంతంటే డివైడెడ్ బై 120 కదా. 1 షర్ట్ సెల్లింగ్ ప్రైస్ కావాలంటే డివైడెడ్ బై 120 చేయాలి. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 6 2s, 6 8s 48, 6 10s, 2 4s 2 405. సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అంటే ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 30 రూపీస్ వస్తుంది. 375 405, డిఫరెన్స్ ఎంత? 30 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 375. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 3 10s లేదంటే 15తో చేయండి. 15 2s 30, 15 2s 30, 15 5s, 25 4s. ఆన్సర్ ఎంత? 8%. 8% గెయిన్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ సేమ్ మోడల్. థ్యాంక్ యూ ఎవరీవన్.